అధ్యాయము యోహాను శుభవార్త 12వ అధ్యాయము మొదటి వచనం నుండి 3 వచనాలు చదువుకొని, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చును. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక షేరున ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండిను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయన అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దెనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. వాడిలాగా చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బులు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించు వచ్చును గనుక అలాగూ చెప్పెను. స్తోత్రం. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఘనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో నాయన మా మధ్యలో నీవు ఉన్నావు అయ్యా. నీ కృప చేతను దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీ రక్తంతో కడిగి అయ్యా సంఘానంతా నీ కృపలో భద్రపరచండి. ఏ కీడు హాని లేకుండా సంఘం మీద, గ్రామం మీద నీ కృప ఉంచి అయ్యా, ఇదిగో నాయన వింటున్నటువంటి నీ ప్రజలు ప్రభువా, ఈ వాక్యాన్ని వారి హృదయాలను విత్తుగా వేసుకుని ప్రభువా దాని ప్రకారం ఫలించుటకు నీ కృప చూపమని మా రక్షకుడి విమోచకుడైన యేసు నామములో తండ్రి, ఈ వాక్యముని బిడలకు అందిస్తున్నటువంటి అయ్యా నీ దీన దాసును నీ సిలువ చాటును మరుగు చేసుకుని ఏది అవసరమో నాయన, నీ ప్రజలు ఏది వినాలో నాయన దానినే మీరు బోధించమని నా రక్షకుడి విమోచకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనం చూస్తే బేతనియా అనేటువంటి ఒక కుటుంబం ఉంది. అంటే ఆ కుటుంబం ఏమని చెప్పిండ్రు? యేసుని చేర్చుకున్నటువంటి కుటుంబం. ఒకటి, ఆ కుటుంబాన్ని మనం చూస్తే యేసును అభిమానించే, అందరు ఎడనండి ఎట్టలు కాకండి, ఈ కుటుంబం ఏమైందంట? ఈ బేతనియా కుటుంబం యేసుని అభిమానించే కుటుంబము. రెండవదిగా చూస్తే మనం యేసుని అవసరాలకు వాడుకునే కుటుంబముగా ఉంటుంది. ఇంకా మనం మూడోది చూస్తే యేసును ఆరాధించే కుటుంబముగా కూడా ఉన్నది. ఈ బేతనీ అనేటువంటి ఈ యొక్క కుటుంబం ఏం చేసిందంటే, ఎవరు ఈ కుటుంబంలో? లాజరు ఉన్నాడు. ఇంకా ఎవరున్నారు అక్కడ? మరియ ఉన్నది. ఇంకా ఎవరున్నారు? మార్త ఉన్నారు. ఆ యొక్క బేతనీ అనే గ్రామంలో ఈ ప్రజలు ఉన్నారు. అయితే వీరేం చేశారంటే, మొదటిగా మరి ఏం చేసింది? ప్రభువుని అభిమానించింది. ప్రభువుని తన బాధలలో, తన శోధనలలో ఆయన ఔషధానికి, ప్రభువా నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు గొప్ప రాజువి, నువ్వు వచ్చావంటే, నువ్వు మా గృహంలో ఉన్నావంటే, నువ్వు మా గృహంలో నివాసం ఉన్నావంటే మాకు ప్రతి అవసరము తీర్చబడుతుంది ప్రభు అని ఆ బేతనీయ కుటుంబంలో ఉన్నటువంటి మార్త, మరియ, లాజరులు ప్రభువుని చేర్చుకున్నారు. ఇంకా మనం చూసినట్లయితే మార్త లోకసారమైనటువంటి పనుల కోసం అడావుడి పడింది, కానీ మరి విషయం చూస్తే ఆమె ఏం చేసిందంట? ప్రభు పాదాల చెంత కూర్చొని వాక్యం వింటూ ఉన్న కుటుంబముగా మనం చూస్తున్నాము. అంటే ప్రభువుని ఆరాధించే కుటుంబముగా ఆ కుటుంబం ఉందని మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మనము కూడా ప్రభువుని అభిమానించాలి. ఆయన అవసరాలకి మనము వాడుకోవాలంటే ఎలా? ప్రభువుని మన అవసరాలకు వాడుకోవాలంటే ఎలా వాడుకుంటాం? మన అవసరానికి ఆయన్ని వాడుకుంటున్నాం అంటున్నాం. ఇక్కడ ఎలా వాడుకుంటున్నాం? మనం ప్రార్థన చేసి, అయ్యా నా అవసరతలు ఉన్నాయి కాబట్టి నువ్వు
మా మధ్యలో ఉంటే మా అక్కర తీర్చువాడవు నీవే. ఇప్పుడు అవసరాలు తీర్చింది ఎవరంట? ఆయనే. అనారోగ్యం వస్తే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ విశ్వాసాన్ని బట్టి ప్రభు అనారోగ్యం తీసేస్తున్నాడు అంటే నీ అవసరతలు తీరిపోతున్నాయి. కుటుంబంలో సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి. వాటన్నిటి నిమిత్తం ఇప్పుడు సహోదరి సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ సాక్ష్యాన్ని బట్టి మనం చూస్తే ఏమైంది? గతంలో అయితే ఆ కుటుంబంలో నిత్యము గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇంకా మనం చూసినట్లయితే అనేక సమస్యల్లో ఉన్నటువంటి ఆ కుటుంబము ఈరోజు ఏం చెప్తున్నారు? ప్రభువు సన్నిధిలో మేము కూర్చునే కుటుంబంగా ఉన్నామన్న. అంటే ఇక్కడ ఏమైంది? మన అవసరం ఆయన చెప్తే ఆయన మన అవసరాలను తీర్చడానికైనా మన మధ్యలోకి వచ్చినటువంటి దేవుడిగా ఉన్నాడంట. ఇంకా మనం గమనించినట్లయితే ప్రియా సహోదరి సహోదరులరా, లూకా అధ్యాయము 10వ అధ్యాయము, లూకా 10వ అధ్యాయము 38-42 చూస్తే, లూకా శుభవార్త 10వ అధ్యాయము 10:38 అంతటి వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించును. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకును. ఆమెకు మరియు అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నీకు చింతగా లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పవనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైన దాన్ని ఒక్కటే, మరి ఉత్తమమైన దానిని ఇన్పర్చుకున్నది. అయితే ఈ రోజుల్లో మనం అనుకుందాము, మనం గమనించినట్లయితే మార్తా మరియం ఇద్దరు కలిసి ఏం చేసుకున్నారు? ప్రభువుని ఇంట చేర్చుకున్నారు. ప్రభు ఇంట చేర్చుకుని ప్రభువుకి పరిచారం చేయాలని అడావడి పడుతుంటే మరియ వచ్చి ఏమంటుందంటే, ఆయన పాదాలు పట్టుకుని, అయ్యా నువ్వు రక్షకుడు అయ్యా, నువ్వు విమోచకుడు అయ్యా, నువ్వు ప్రార్థన చేస్తే చాలయ్యా, నువ్వు ప్రార్థన నీ హస్తాలు మా మీద ఉంచే చాలయ్యా, ఇదిగోయ్యా నువ్వు కూర్చున్న ఈ కుటుంబం ఆశీర్వాదకరమైద్దని చెప్పి ఆ యొక్క మరియ ఏం చేస్తుంది? ఆరాధన చేస్తుంది. ఆ మరియ ఏం చేస్తుంది? ఆరాధన చేస్తుంది. కానీ మార్త అంటుంది, లోక సంబంధమైన ఆహారం తయారు చేయటానికి, లోక సంబంధమైనటువంటి శరీరానుసారమైన శక్తి తెచ్చుకోవటానికి మార్త తొందరపడి వచ్చి అంటుంది, ప్రభువా ప్రభువా, నేను ఇంతగా పని చేస్తున్నాను కదా, ఇదిగో ఒక్కదాన్ని అంట్లు తోముతున్నాను, ఒక్కదాన్ని ఆహారం కావాల్సిన కూరగాయలు కోసుకుంటున్నాను, ఒక్కదాన్ని మధ్యాహ్నం భోజనం కోసం సిద్ధపరుస్తున్నాను. నా అతిథిగా నువ్వు వచ్చావు, నీకు ఆహారం పెట్టాలి కదా, మరి ఆహారం పెట్టాలంటే నేను ఈ పనులన్నీ చేసి నీకు మధ్యాహ్నం అయ్యేలకి నేనేం చేయాలి? నీకు ఆహారం సిద్ధపరచాలి కదా ప్రభువా అని ప్రభు కాడికి వచ్చి ఏమంటుంది? నేను ఒక్కదాన్ని పని చేస్తుంటే నీకు చింత లేదా? నేను ఒక్కదాన్ని పనిచేస్తుంటే నీకు చింత లేదా అని ప్రభువునే ప్రశ్నిస్తుంది. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే, లోక సంబంధమైనటువంటి ఆహారం కోసము, లోక సంబంధమైనటువంటి పనుల కోసం పరుగులు తీస్తాము, ఆయాస పడతాము, ఆరాట పడతాము. కానీ ప్రభు ఇచ్చేటువంటి సమాధానం కోసం, ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం కోసము ఆయన పాదాలు పట్టుకొని మనము ఆరాధన చేయలేని స్థితిలో ఉన్నాము. ఎలా ఉన్నామంట? ఆయన పాదాలు పట్టుకొని ఆరాధన చేయలేని స్థితిలో ఉన్నామంట. ప్రియా సహోదరులరా, మనం ఒక మార్త వలె కాకుండా మరి వలె ఆయన పాదాల చెంత పట్టుకొని, ఆయన పాదాలను పట్టుకొని నిత్యము, ప్రభువా నీవు గణనీయుడు అయ్యా, అలనాడు ఆ యొక్క 38 సంవత్సరాల నుండి ఆ యొక్క బేతెస్తు కోనేటి యొద్ద, ఆ యొక్క గొర్రెల ద్వారం యొద్ద కూర్చొని ఆ యొక్క మనుష్యుడు 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు కదా. ఏంటంటే బేతెస్తా అనేటి ఒక కోనేరు ఉంది, అది గొర్రెల ద్వారము అంటారు దాన్ని. అది యెరూషలేము పట్టణానికి 12 గుమ్మాలు ఉంటాయి. యెరూషలేము అంటే ఇది ఒక దేవాలయం. ఈ దేవాలయం చుట్టూ ప్రహరీ ఉంటుంది. ఆ ప్రహరీలో ఒక్కొక్క దానికి ఒక
పెద్ద దర్వాజులు ఉంటాయి. అంటే ఆ లోపలికి రావటానికి, మందిరంలోకి రావటానికి పెద్ద పెద్ద దర్వాజులు ఉంటాయి. అయితే ఒక్కొక్క దర్వాజుకి ఒక్కొక్క ప్రత్యేకత. ఒకటేమో గొర్రెల దోలకపోవటానికి. గొర్రెలు ఎందుకు తోలకపోవాలి మనం ఆ రోజుల్లో? మందిరంలోనికి గొర్రెలు దోలకొస్తామా? మరి ఎందుకు దోలకొచ్చుంటారు? లోక మానవాళి పాపము పరిహరించబడాలి అంటే, లోక మానవాళి యొక్క పాపము తీసివేయబడాలంటే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి పాత నిబంధన ప్రకారము ప్రభు ఏమని సెలవిచ్చాడంటే, ఒకరు రక్తము చిందిస్తే నా పాపాల కోసం, మా దోషాల కోసం ఎవరో ఒకరు రక్తాన్ని చిందిస్తే ఆ పాపము పోయిద్ది, పరిహరించబడిద్ది. అయితే దానికోసము పాత నిబంధనలు ఏం చెప్పాడంటే, ఒక గొర్రెని తీసుకోండి, ఒక యాజకుడు ఉంటాడు, ఆ యాజకుడు ఎదుక ఆ గొర్రెని తీసుకొస్తే, ఇప్పుడు నేను పాపం చేశాను, నేను దోషిగా ఉన్నాను, సొసైటీలో, సంఘంలో నేను పెద్ద పాపిగా ఉన్నప్పుడు నేను వస్తాను, అయ్యా నేను పాపం చేశానని దేవుని కాడ ఒప్పుకొని, నా తరపున ఇదిగో ఈ గొర్రె పిల్లని నీకు ఇస్తున్నాను అని ఆ గొర్రెని ఆ యాజకుడికి ఇస్తే, ఆ యాజకుడు ఆ గొర్రె పిల్లని బలిగా అర్పించినప్పుడు ఈ యొక్క వ్యక్తి యొక్క పాపము పరిహరించబడిద్దంట. అందుకని ఆ గొర్రెల ద్వారం అనేది దానికి ఏర్పాటు చేయబడింది. అదే మెయిన్ ద్వారంలో గొర్రెల ద్వారకొస్తే బాగుండదు కదా. అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే, ఆ గొర్రెల ద్వారంలో నుంచి మాత్రమే ఆ యెరూషలేం పట్టణంలోనికి గొర్రెలు వస్తాయి అన్నమాట. అయితే ఆ ద్వారం యొద్ద ఒకానొక దినాన 38 సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల నుంచి ఒక ఆయన ఆడున్నాడు. అసలు ఏంటి, ఎందుకున్నాడంటే, ఆ బేతెస్తా అనేటువంటి ఒక కోనేరు ఉంటుంది. పోయినసారి మిమ్మల్ని ఒకసారి అడిగాను, కోనేరు అంటే ఏంది? ఒక కోనేరు అంటే ఒక దేవాలయం ముందు మనం కాళ్ళు కడుక్కోవడానికో, లేకపోతే మన యొక్క పాపాలు, లేకపోతే మనం శుద్ధి చేసుకోవడానికి ఒక చిన్న నీళ్ళ గుంట ఉంటుంది. దానిని కోనేరు అంటాం. ఆ కోనేరు ఉంటే ఇది మందిరము, మందిరం పక్కనే ద్వారము, ద్వారానికి మందిరానికి మధ్యలో కోనేరు ఉంది. ఆ కోనేరు దేనికంటే, ప్రతిరోజు ఉదయాన్నే ఏకుజామున వచ్చి దేవదూతలు దిగి వచ్చి ఆ కోనేటినంట కెలబెడుతూ ఉంటాయంట. ఏం చేస్తాయి? ఆ కోనేటిని కెలబెడుతూ ఉన్నప్పుడు అందులో ఉన్న దోషం అంతా పోయి దాని మీదకి ఏమొస్తుంది? పరిశుద్ధ దేవుని సన్నిధి దాంట్లో ఉంటుందంట. ఆ నీటిలో ఇప్పుడు ఏమొచ్చింది? దేవుని యొక్క సన్నిధి వచ్చింది, ఆయన యొక్క ప్రసన్నత దానిలో దిగి వచ్చింది. ఎవరైతే ఆ దేవదూతలు దాన్ని కదిలించి ఆ కలబెట్టి బయటికి వెళ్తారో, ఆ ఎమ్మటి ఎవరైతే పోయి దాంట్లో కానీ చేతి పెడతామో, లేకపోతే ఆ కొలంలో మనం దిగితే తక్షణం ఏమైందంట, ఎవడైతే వ్యాధిగ్రస్తుడు అవుతాడో అతని వ్యాధి నిర్మూలన జరిగిద్దంట. అలాంటి పరిస్థితి ఆ కోనేటిలో ఉంది. అయితే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, తనకి ఏదో సమస్య ఉంది, ఏదో అనారోగ్యం ఉంది, ఏదో బాధ ఉంది. కానీ ఆయన ఏం చేశాడంటే, 38 సంవత్సరాలుగా అతను ఏం చేస్తాడు? ఆ కోనేటి కాడికి వచ్చి ఆ కోనేటి ఆ పక్కన ఉన్నట్టు మెట్టి మీద కూర్చున్నాడు. 38 సంవత్సరాలు కోనేటి మెట్టి మీద కూర్చున్నాడు. ఎందుకు? ఎవరన్నా వచ్చి నన్ను పట్టుకొని ఆ గుంతలో దించితే, ఆ నీళ్ళల్లో దిగితే నాలో ఉన్న ఈ అనారోగ్యం పోయిద్దేమని చెప్పి అతను ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడంట? 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడంట. మనము కూడా మన ఆత్మీయ జీవితంలో కానీ, మన యొక్క జీవితంలో ప్రభు సన్నిధికి వస్తాము కానీ, లేదా ప్రభు అంటే మనకు తెలుసు కానీ, మనం ఎవరి వలె ఉన్నాము? ఇప్పుడు మనం ఆ 38 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడి వలె మనము దేవునికి దూరస్తులమై ఉన్నాము. మనలో పరిశుద్ధత ఉందని అనుకుంటున్నాము, పవిత్రత ఉందని అనుకుంటున్నాము, అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాము, క్రైస్తవులమని మనం అనుకుంటున్నాం. కానీ మనలో లేనిది ఏంటంట? తెగింపు లేదు, మనలో ఏమి లేదు, పట్టుదల లేదు. ఎందుకంటే ఆ యొక్క మెట్టు మీద కూర్చొని ఉన్నాము. ఎవడో వస్తాడు నన్ను బాగు చేస్తాడు, ఎవడో వస్తాడు నన్ను పట్టుకొని ఆ యొక్క నీళ్ళలో ముంచేస్తాడు అని చెప్పి అలా ఉన్నామే. కానీ మనం ఆ దేవదూతలు వచ్చి అక్కడ
వాటిని కలబెట్టినమిటి ఆ నీరు పరిశుద్ధంగా మారింది కదా. మరి నేను దాంట్లో పడితే నాలో ఉన్న బలహీనత, నాలో ఉన్న రోగము, నాలో ఉన్న రుగ్మతలు పోయి నేను బాగుపడతాను, బాగుపడి నేను లేచి వస్తాను అనే సంగతి ఆ వ్యక్తికి తెలుసుగా. తెలుసా తెలీదా? తెలుసుగా. మరి ఎందుకు ఆ వ్యక్తి దానిలో దూకలేకపోతున్నాడు? మనం ఇన్ని సంవత్సరాలు క్రైస్తవులమే, క్రైస్తవ బిడ్డలుగా పుట్టాము, క్రైస్తవులుగా జీవిస్తున్నాము, పుట్టుతా క్రైస్తవులమే, కానీ మనలో ఏమి లేదంట, విశ్వాసం అనేది కుదువై ఉంది. ఎందుకు? మనం వాడికి వెళ్తాము, ఆ యొక్క సన్నిధి దాకా పోతాము, సన్నిధి కాడ నిలబడతాము, సన్నిధి వరకు వెళ్తాం, కానీ మనం దేనిలోకి వెళ్ళము? ఆ యొక్క కోనేటిలోకి వెళ్ళము. అంటే ఏంటి? ఇక్కడ మనకు అన్నీ తెలుసు, కానీ బైబిల్లో ఉన్నటువంటి ఆచారం ప్రకారం, బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధత ప్రకారం, ఆ వాక్యానుసారంగా మనం దానిలోనికి దిగలేకపోతున్నామంట. అందుకని ఈ వ్యక్తి ఏమైండు? 38 సంవత్సరాలుగా ఎక్కడుండిపోయాడు? కోనేటి దగ్గర. అంటే మనము దేవుని సన్నిధిలో ఉంటున్నట్టే మనం అనుకుంటున్నాం, కానీ మనం ఎవరిని అనుభవించట్లేదు, మనం ఎవరిని రుచి చూడట్లేదంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రసన్నతను మనము రుచి చూడలేకపోతున్నాం. మన ప్రభు అని మనకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని తెలుసు, ఆయన సన్నిధులు ఉంటే గొప్ప గొప్ప ప్రసన్నతలు వస్తాయని తెలుసు, కానీ మనం ఏమి చేసే బిడలుగా ఉన్నామంట? దానిని గ్రహించలేని, విశ్వాసం లేనిటువంటి బిడ్డలుగా మనము ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, ప్రభు ఆ యొక్క వ్యక్తిని అడుగుతున్నాడు. ఒకరోజు వచ్చి ఆ కొలను దగ్గరకు వచ్చి అడుగుతాడు, నీవు స్వస్థపరచబడ కోరుతున్నావా అని అడుగుతాడు. ఏమడుగుతాడు? స్వస్థపరచగలుగుతాను అంటే, అవునయ్యా, స్వస్థపడాలని నేను అనుకుంటున్నాను, ఇదంతా పోయాలని నేను అనుకుంటున్నాను, కానీ నన్ను ఆ ఉదయాన్నే వచ్చి దేవదూతలు చిలకరిస్తూ ఉన్నప్పుడు నన్ను ఆ కోనేటిలో దించేటువంటి వ్యక్తి లేడయ్యా. ఎవరు లేరంట? ఆ కోనేటిలో దించే వ్యక్తి లేడంట. ఇన్నాళ్ళు మనము కూడా ఆ కోనేటిలో దింపేటువంటి వ్యక్తి లేక ఎదురు చేస్తున్నాము. అందుకే నా ప్రభు అంటాడు, నువ్వు స్వస్థపరచగోరుతున్నావా, నువ్వు స్వస్థపరచగోరుతున్నావా, నువ్వు స్వస్థపరచగోరుతున్నావా అంటే, అవునయ్యా, అవునయ్యా, అవునయ్యా అని అన్న తర్వాత ఆయన ఏమవుతాడు? నీ పరుపునెత్తుకుని లేచి, నీ పరుపుని ఎత్తుకొని ఏమంటున్నాడు? నడు అంటున్నాడు. ఈరోజు నేను అంటున్నాను, మనం ఇన్ని రోజులు శ్రమల్లో ఉన్నాము, శోధనలో ఉన్నాము, ఇరుకులో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నాము. ప్రభు అంటున్నాడు, నీవు నన్ను నమ్మితే నీ పరుపునెత్తుకొని లేచి నడువు. హల్లెలూయా. నీ విశ్వాసంతో నీవు నడువు. హల్లెలూయా. మనం గమనించినట్లయితే పిలిచిన మార్త, యేసయ్యని పిలిచింది ఎవరంట? మార్త పిలిచింది. అయితే మార్తేమో ఏ విధమైన విస్తారమైన పనులు పెట్టుకొని ఎవరికి ప్రాధాన్యత ఇట్లేదంట? ప్రభువుకు ప్రార్థన. ఇట్లా మనం పెట్టిందేమో ఉపవాస ప్రార్థన అని పెడతాం, కానీ ఉపవాస ప్రార్థనలోకి వస్తున్నటువంటి విశ్వాసులంతా ఏం చేసేస్తారు? ఉపవాస ప్రార్థనలోకి వచ్చి విశ్వాసులు ఏం చేసేస్తారు? ఉదయాన్నే తింటారు, మధ్యాహ్నం తింటారు, సాయంత్రం తిని రాత్రి వచ్చి ఉపవాస ప్రార్థనలో కూర్చుంటాం. ఈ మార్త విషయంలో కూడా ఏం జరుగుతుందంటే, ఆమె విస్తారమైన పనులే పెడుతుంది, కానీ పిలిచినటువంటి యేసయ్య యొక్క పరిస్థితి, పిలిచినటువంటి దేవుణ్ణి ఆహ్వానించిన ఆయన్ని, ఆయన సన్నిధిలో నిలబడి ఆయన నామాన్ని మహిమపరచడానికి పూనుకోలేదంట. ఏం చేయట్లేదు? పూనుకోలేదంట. అయితే ఆ యేసయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎవరు లేరంటే, లాజరు లేడు. ఎవరు లేరు? లాజరు లేరు. మార్త ఉంది, మరియా ఉంది. పిలిచింది ఎవరు? మార్త. మరి పిలిచినటువంటి వ్యక్తి ఏమో అవిశ్వాసంతో ఉంది. పిలిచినటువంటి వ్యక్తి ఏమైంది? అవిశ్వాసంతో ఉంది. ఆయన్ని ఎరగకుండా ఉంది, ఆయన శక్తిని చూడలేకుంది, ఆయన ప్రసన్నతని గమనించలేని స్థితిలో ఉంది. ఊరికే ఇంట్లో కూర్చున్నటువంటి ఆ యొక్క మరియ మాత్రం ప్రభువుని విశ్వసించింది, ఆరాధించింది, ఆ అవసరాల్లో ప్రభువుని వాడుకుందంట. నేనంటాను, మన ప్రభువు ఈ రోజుల్లో ప్రతి గృహాన్ని దర్శిస్తూ ఉన్నాడు, కానీ
మనము ఆయనని విశ్వసించే విషయంలో, ఆయన చేర్చుకునే విషయంలో మార్తా వలె మనం ఏమన్నా ఉన్నామా? విస్తారమైన పనులు పెట్టుకొని మనం ప్రభువుని పిలిచిందేమెవరు? మార్తే. పిలిచినామేమో వదిలేసింది. దూరంగా ఉన్న వ్యక్తి వచ్చి ఏం పొందుతుంది? ఆశీర్వాదాలు పొందుతుంది, దీవెనలు పొందుతుంది, ప్రభు యొక్క ప్రసన్నతని ఆమె ఆస్వాదిస్తుంది. కానీ పిలిచినటువంటి వ్యక్తి ఏమో దేవునికి దూరంగా ఉంది, దేవుని సన్నిధిలో లేదు, దేవుని నామాన్ని మహిమ పరచలేని బిడ్డగా ఉందంట. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడు కూడా ఉత్తమమైన దానిని పోగొట్టుకోకూడదు. మార్త ఏం పోగొట్టుకుంది? ఉత్తమమైన దాన్ని పోగొట్టుకుంది. మరియా ఉత్తమమైన దాన్ని తన హృదయంలోనికి చేర్చుకుంది. మనము కూడా ఉత్తమమైన దానిని మన హృదయాల్లో చేర్చుకొని, మన కోసము రక్తము కార్చి, మన కోసం అలనాడు ఆయన యొక్క ప్రాణాన్ని మన కోసం త్యజించినటువంటి యేసయ్యని మన హృదయాల్లో చేర్చుకున్నాము, మన యొక్క కుటుంబాల్లో చేర్చుకున్నాము. నేను అంటాను, ఆయనను మనము ఆయన ప్రాధాన్యత ఆరాధనలోను ప్రార్థనలోను ఆయనను మనము గృహంలోను హృదయంలోను చేర్చుకుని మరి ఎవలి మనం ఆయన్ని ఆరాధించాలి. ఎక్కడ కూడా మనము ఉత్తమమైన దానిని మనము పోగొట్టుకోకూడదు. అందుకే మనం చూస్తే 10:40 చూడండి ఒకసారి. 10:40 మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన ఎద్దుకొచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతగా లేదా అంటున్నది. సహాయం చేయమని చెప్పు, ఆమెతో చెప్పమని అనెను. అందుకు ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా, నీవే అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది దానిని ఒక్కటే మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని ఉన్నది. చూడండి, అదేందంట, ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అంట. పరిశుద్ధమైనటువంటి ఆయన సన్నిధిని, పరిశుద్ధమైనటువంటి ఆయన ప్రసన్నతను మనం దగ్గర పెట్టుకుంటే అది ఆ వ్యక్తి వద్ద నుంచి తొలగించబడదు అని చెప్తున్నారు. చూడండి ఎలాగంటే, మనం ఒకసారి యోహాను శుభవార్త 20:22 చూస్తే, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడను, ఎవరి పాపములు మీరు నిలిచిండుతారో అవి నిలిచిండని వారితో చెప్పెను. ఇలాంటి ఆత్మ ఎవరు పొందుకున్నారు? ఇలాంటి ఆత్మ ఇక్కడ ఇద్దరు ఎవరు పొందుకున్నారు? మరియా పొందుకుంది. మార్త ఆ ఆత్మను దూరపరుచుకుంది. ఇంకా మనం చూస్తే ఆయనతో ఆత్మ సంబంధమైన బంధము లేని ఎవరికి? ఆత్మ సంబంధమైన బంధం ఎవరికి లేదు? వారి ఇరువుల్లో మార్తాకి లేదు. ఇంకా ఆయన మీద అసహనము చూపింది. ఏమంది? ఆయన మీద కొంచెము అసహనం చూపింది. ఎందుకు? అయ్యా, నేను ఒక్కదాన్ని పని చేస్తాను, నువ్వు చూస్తున్నావుగా, మరి మా చెల్లో అక్కో మరేను పంపొచ్చుగా అని ఏం చేసింది? అసహనము కూడా చూసింది. ప్రియా సహోదరులారా, ఇంకా అంటుంది, నీకు చింత లేదా అని అడుగుతుంది. కుటుంబంలో ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో లేడు. ఆయన ఎవరంటే లాజరు. ఇక మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 11:3 చూస్తే, 11:3 మాకు కావలసిన అనుదిన ఆహారము దినము మాకు దయచేయమంటుంది. మనం ఏ ఆహారం కోసం చూస్తున్నాము? మార్త లోక సంబంధమైన ఆహారం కోసం చూసింది. కానీ మరి అయితే ప్రభు ఇచ్చేటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారం కోసము ఆరాటపడి ఆయన పాదాలు పట్టుకుంది. చూసినట్లయితే మార్తా మార్తా అని కేక వేస్తున్నాడు. ఎవరు కేకేశారు? మార్తా మార్తాని ప్రభు కేక వేస్తున్నాడు. ఆయన పిలుపు కూడా పట్టించుకోవట్లేదు. ఆయన మార్తా మార్తా, నీవేళ ఈ లోక సంబంధమైనటువంటి పనుల కోసం తొందరపడుతున్నావని చెప్తున్నాడు, కానీ ఈమైతే అదేం పట్టించుకోవట్లా. ఈ పనిలో ఉండి తిరిగి వచ్చి ఏమంటుంది? అసహనం చూపిస్తుందంట. అసహనం చూపించి, నన్ను ఒంటరిగా పని చేపిస్తున్నావు కదయ్యా, నా సహోదరుని పంపితే నాకు తోడుగా ఉంటుందని ఆమె లోకం చూస్తుంది. ఈమెమో
దేవుని చూస్తుంది. అందుకే అవసరానికి కాదు ఆయన ఉన్నది, ఆయన దేనికి ఉన్నాడు? పరిశుద్ధముగా మనల్ని తీర్చిదిద్దటానికి ఆయన గొప్ప దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు. మనం చూసినట్లయితే యోహాను పత్రికలోనే 11 యేసు రాజు అని అక్కడ చెప్తున్నాడు. యేసు ఎవరు? రాజు అని చెప్తున్నాడు. ఆయన ఆ గృహములో ఉంటే 11వ అధ్యాయం మనము 3వ వచనం చూడొకసారి. యేసు ఉన్న గృహం ఏమైందో చూద్దాము. ఒక్క నిమిషం మొదటి నుంచి చూడు. మరియు ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీలోనున్న లాజరు అనే ఒకడు రోగి అయిన ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియా సహోదరుడు. అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించున్న రోగి ఉన్నాడని ఆయన ఎద్దుకు వర్తమానం పంపిరి. యేసు అదిని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని నువ్వు. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించును. ఈరోజు ప్రభు చేత ప్రేమించబడిన వారిగా మనం ఉన్నామా? లాజరును ప్రేమించాడు. లాజరు రోగిగా ఉన్నాడు. అయినా కానీ ప్రభువు ఎవరిని ప్రేమించాడు? రోగి అయినా లాజరును ప్రేమించాడు. దేవుని వైపు చూడనటువంటి మార్తాను ప్రేమించాడు. అయితే ఆయన చేర్చుకోవటం వల్ల ఏం జరిగింది చూడు. 3వ అధ్యాయం అక్కడ అక్క చెల్లెలు, ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించిన రోగి అయి ఉన్నాడు, ఆయన ఎదుకు వర్తమానం పంపిన. యేసు అదిని ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంట? మరణము కొరకైతే వచ్చింది కాదు, కానీ దేనికి? దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చిందని చెప్పేసి ఆ యొక్క ప్రభు చెప్తున్నాడు. 11వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మినట్లు నేను ఎక్కడ ఉండలేదని మీ నిమిత్తం సంతోషించున్నాను, అయినను ఆయన యొద్దకు మనము వెళుదాం రండి అని స్పష్టంగా వారితో చెప్పెను. అందుకు దిదుమ అనబడినటువంటి తోమ ఆయనతో కూడా చనిపోయేటకు మనము వెళుదామని తన తోడి శిష్యులతో చెప్పెను. యేసు వచ్చి ఇదివరకే అతడు 4 దినములో సమాధిలో ఉంచునని తెలుసుకొనెను. బేతనీయ యెరూషలేమునకు సమీపమై ఉండిను, దానికించుమించు కొషేడు దూరములో. కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరిన ఓదార్చుటకి వారి యొద్దకు వచ్చిండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళిన గాని మరియ ఇంటిలో కూర్చొని ఉండెను. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుండా ఉండెను. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించిన ఎరుగుదునెను. యేసు నీ సహోదరుడు మరలా లేచినను ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదిన పునరుద్ధానమందు లేచినని ఎరుగుదునెను. అందుకు యేసు అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. ఎవరంటే ఈయన? పునరుద్ధానము ఈయనే, జీవము ఈయనే. నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు ఆయన మహిమ పరుచుకొనటానికే అది జరిగిందని సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఆ లాజరును లేపాడు. ఎందుకు లేపాడు? విశ్వాసం ఉంచారు. విశ్వాసంతో ప్రభువుని చేర్చుకున్నారు కాబట్టి ఆ గృహములో ఎట్టి రోగమైనది, ఎట్టి దురస్థమైనది ఏది ఉన్నా కానీ ఏం జరిగిందంట? చివరికి మాయమైపోయింది. రోగకరమైంది వెళ్ళిపోయింది, మరణకరమైంది వెళ్ళిపోయింది. ప్రభువుని చేర్చుకున్నాడు. చివరికి అది ఆవేదన కలిగించిన పరిస్థితిగా ఉన్నది, ఓర్దార్చలేనంత దుఃఖం ఉన్నది. అయినా చివరికి లాజరు దుర్వాసన కలిగిన స్థితిలోకి వచ్చాడు. కానీ ప్రభువు ఏం చేశాడంట? అప్పటి వరకు ఆ కుటుంబంలో ఎవరు లేరు? ప్రభువు లేడు. అప్పటి వరకు ఆ కుటుంబంలో ఏమైంది? 4 దినాలు ఆయన ఆ పట్టణం నుంచి దూరంగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఓదార్పు లేదు, ఆవేదన కలిగింది, దుర్వాసన కలిగింది. కానీ ప్రభువుని చేర్చుకున్నారు. ప్రభువుని చేర్చుకున్నప్పుడు ఏమైందంట? ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. లాజరు లేపబడ్డాడు. అక్కడ ఆరాధన జరిగింది. ప్రభు సన్నిధిలో పరిశుద్ధముగా ఉండబడింది. అయితే ఆ దినమందుగా ఆయన ఆ ఇల్లంతా అత్తరుతో పాటు సువాసనలు ఎదజల్లేలాగా ఆ కుటుంబాన్ని ఆయన మార్చాడు. అంతకుముందు దుర్వాసన వచ్చింది.
వేదన వచ్చింది, బాధ వచ్చింది. కానీ ఈ దినాలలో మనం చూస్తే ప్రభువుని చేర్చుకున్న తర్వాత ఆ కుటుంబంలోకి ఏమొచ్చిందంట? అత్తరు సువాసన. అందుకే అక్కడ ఉంటుంది, ఆ మరియా ఏం చేసింది? జటామాంసి అత్తర తీసుకొచ్చి ఆయన పాదాలు కడిగింది. ఈ దినాలలో ప్రభువుని చేర్చుకున్న మన గృహాలలో ఏ వాసనలు మన గృహాలు వస్తున్నాయంట? అత్తరు వాసనలు వస్తున్నాయంట. సువాసన ఇల్లుగుందంట. సాక్షార్థమైనటువంటి ఇల్లుగా ఇల్లు ఉందంట. అనేకుని యేసుని వెంబడించుటకు కారణమైనటువంటి ఇల్లుగా ఆ కుటుంబము మారిపోయింది. యేసు లేనప్పుడు ఆ కుటుంబం ఎలా ఉందంట? వేదన ఉంది, బాధన ఉంది, శోధన ఉంది, ఇరుకులో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, ఆ రోగం ఉంది, సమస్యలు ఉన్నాయి. చివరికి ఆ గృహంలో మరణకరమైనది ఉంది. కానీ ఎప్పుడైతే యేసుని చేర్చుకున్నారో అప్పుడు ఏముందంట? సువాసన ఎదజల్లే ఇంటిగా ఇల్లు మార్చబడింది. సాక్షార్థమైన ఇల్లుగా ఉంది. అనేకులు ఆ కుటుంబాన్ని బట్టి యేసును వెంబడించే కుటుంబముగా అది మారిపోయింది. అంత ముందు వరకు మనం చూస్తే 11:35 ఒకసారి చూడనా? యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించును చూడడని చెప్పుకునిరి. మన కోసం ఆయన ఏం చేశాడంట? ఒక నిమిషం ఆగు. యేసు కన్నీళ్లు విడిచాడు. ఎందుకోసం కన్నీళ్లు విడిచాడు ప్రభు? ఆ గెత్సెమనేటువంటి వనములో కూర్చొని దివారాత్రులు ఆయన నిలబడి బాప్టిసం తీసుకున్నాక ఆయన ఏం చేశాడంట? కన్నీరు విడిచాడంట. ప్రియా సహోదరులరా, నీ కోసం నా కోసం ఆయన కన్నీళ్ళు విడిచాడంట. అప్పటి వరకు ఆ లాజరు కుటుంబం చింతించిన ఇల్లుగా ఉన్నది, నిందించిన ఇల్లుగా ఉంది. అయినా కానీ ఆ కుటుంబం ఎలా మారిపోయింది? సాక్షార్థమైన కుటుంబంగా మారిపోయింది. దేవుణ్ణి చేర్చుకున్న కుటుంబంగా అనేక మంది ఆ కుటుంబాన్ని బట్టి ఏం చేశారంట? యేసుని వెంబడించే కుటుంబంగా. అంటే ఒక గృహము దేవుణ్ణి చేర్చుకుంటే ఆ గృహములో ఉన్నటువంటి ప్రతి సమస్యలు, శోధనలు తొలగిపోయి అది ఎట్లా ఉండాలంట? సాక్షార్థమైనటువంటి కుటుంబముగా ఆ కుటుంబము ఉండాలి అని చెప్తున్నాడు. ప్రియా సహోదర, ఈ దినాల్లో మన ఇల్లు కూడా దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి. ఆయనకు ప్రాధాన్యత ఇచ్చే కుటుంబంగా మనం ఉండాలి. ఆయన భోజన పంక్తిలో మనందరం కూర్చొని భుజించే కుటుంబంగా మనం ఉండాలి. నిత్యము మన కుటుంబము సువాసనలు ఎదుజల్లే కుటుంబంగా ఉండాలి. ఏ సువాసనలయ్యి? పరిశుద్ధాత్మ సువాసన అనొచ్చా? యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన సువాసన అనొచ్చా? ఆయన యొక్క పరిశుద్ధ స్థలముగా ఉన్నటువంటి సువాసన వెదిలిన స్థలం అనొచ్చా? ఇలాంటి స్థలాలన్నీ కూడా అది మనము ఉంది. కానీ ఇల్లు సువాసనతో నింపబడాలి. మనం సంపాదించిన సంపాదన అంతా, ఖర్చంతా కూడా ఏమైందంట? మన గృహములో ప్రభు కోసం ఖర్చు పెట్టే గృహముగా మన గృహము ఏర్పడాలి. అతనిని బట్టి ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి అనేక మంది ప్రభువుని ఆరాధించారంట. అందుకే మన కుటుంబాలలో ఈ దినాలలో ఆత్మ సంబంధమైన కార్యాలు జరగాలి. మనల్ని బట్టి మన సంతానం వారు, మనల్ని బట్టి మన గ్రామం వారు, మనల్ని బట్టి మన సంఘం వారు అనేకులు ఎక్కడికి రావాలంట? మన యొక్క కుటుంబాన్ని సాక్షార్థంగా నిలబడి రావాలి అని చెప్తున్నాడు. అందుకే 12:19 ఒకసారి చూడండి. కావున పరిశీలన ఒకరితో ఒకరు ప్రయత్నములు ఎట్లా నిష్ప్రయోజనమైపోయినో చూడుడి. ఇదిగో లోకము ఆయన అంట, మనందరం ఆయన వ్యతిరేకిస్తున్నాము. యూదులుగా ఉన్న మనందరం కూడా ఆయనకి దూరంగా ఉంటున్నాము. కానీ మనం ఆయన యొద్ద పోవద్దని సౌలు కూడా ఏం చేస్తాడు? ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తున్నారు, ఎవరైతే క్రీస్తు వెనకాల వెళ్తున్నారు, క్రీస్తు అనేటువంటి పదం వచ్చిన ప్రతి వ్యక్తిని ఏం చేశాడు? సౌలు హింసించాడు, నరికించాడు, చంపించాడు. చివరికి ఆ సౌలే తిరిగి పౌలుగా మారి ఆ ప్రభు కొరకు ఆయనే శ్రమలు అనుభవించిన స్థితిలోకి వచ్చాడు. ఈరోజు మనము కూడా ప్రభువుని పరిపూర్ణంగా హృదయంలో చేర్చుకోలేని స్థితిలో ఉన్నామేమో. పిలిచిన మార్త వలె లోకంలో విస్తారమైన పనుల్లో ఉన్నామేమో. దయచేసి ఇక నుంచైనా విస్తారమైన పనులు పక్కన పెట్టి ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా ఈ సమస్య ఎందుకు వచ్చిందయ్యా?
ప్రభువా, నా కుటుంబంలో ఈ వేదన ఎందుకుందయ్యా? ప్రభువా, నా భర్త ఎందుకయ్యా మారలేని స్థితిలో ఉన్నాడు? ప్రభువా, నా బిడ్డలు ఎందుకయ్యా వ్యతిరేకంగా ఉన్నారు? ప్రభువా, నా బిడ్డలను బట్టి అయ్యా నీకొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సాక్షార్థమైన కుటుంబముగా నా కుటుంబముగా ఉండాలయ్యా. సాక్షార్థమైనటువంటి కుటుంబముగా నేను నిలవబడాలయ్యా. అట్టి సాక్ష్యం నా కుటుంబంలో ఉండాలని ప్రభువును మనము ఆరాధించే వారిగా మనం ఉండాలి. ఆరాధించే కుటుంబముగా మన ఇల్లు ఉండాలి. ఆయన అనేకులు సంఘములో సాక్ష్యం ఇచ్చే కుటుంబముగా మనము ఉండాలి అంటున్నాడు. యోబు 17:13 చూస్తే, యోబు గ్రంథము 17వ అధ్యాయం 13 వచనం ఒకసారి చూడండి. 17:13. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే చీకటిలో నా పక్క పరుచుకున్నాను. వినండి, ఏమంటున్నాడు? అయ్యా, నువ్వు నాకు తోడుంటే అది పాతాళమైన, అది మరణకరమైన, అది దూషణకరమైన, ఈ లోక సంబంధమైన దూషణైనా ఏదైనా కానీ ప్రభువా, నువ్వు నాకు తోడుంటే అది నాకేమైద్ది? క్షేమముగా మారిద్ది, పరిశుద్ధమైన ఇల్లుగా మారిద్ది అని అంటున్నాడు. సహోదరి సహోదరులారా, మనలో కూడా అలాంటి అవిధేయతలు ఉన్నాయేమో, ప్రభువుని చేర్చుకోలేని స్థితిలో ఉన్నామేమో. ఉంటే ఇక నుంచైనా వాటిని వదిలేద్దాం. బేతనీయ కుటుంబము, మార్తా, మరియా, లాజరు. ఎవరంట బేతనీయ కుటుంబం అంటే? మార్తా, మరియా, లాజరు. అందులో ఒకరేమో రోగగ్రస్తులయ్యారు, ఒకరేమో అవిశ్వాసులయ్యారు. కానీ ప్రభువుని చేర్చుకున్న కుటుంబము కనుక, ప్రభువుని ఎరిగిన కుటుంబము కనుక, ప్రభు నామాన్ని మహిమపరిచిన కుటుంబము కనుక రోగము తీసివేశాడు, మరణంలో నుంచి తిరిగి నిలవబెట్టాడు, ఆ కుటుంబాన్ని సాక్షిగా నిలవబెట్టాడు, ఆ ప్రాంతాన్ని ఆశ్చర్యకరంగా ఉంచాడు. ఆ కుటుంబాన్ని బట్టి అనేకులు ప్రభువుని వెంబడించేటువంటి ప్రజలను ఏర్పాటు చేసే కుటుంబముగా ఆ కుటుంబం ఉందంట. ప్రియా సహోదరి సహోదరులను మనం గమనిస్తే, మన సంఘములో మొదటిగా ఒక క్రమం లేదని నాకు చింతేస్తుంది. ఏ క్రమం లేదు మన సంఘంలో చెప్పండి? సమయము పాటించేటువంటి క్రమం లేదు. నేను శనివారం రాకపోతే ఆదివారం 5 గంటలకు లేచి పరుగులు తీసుకుంటూ, అదే ఏకుజామున పరుగులు తీసుకుంటూ, 7 గంటల 10 నిమిషాలకి ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ పట్టుకొని ఎంత పరుగు అంటే అసలు ఆ పాస్టమ్నైతే ఏడిపిస్తాను. ఆ కొద్దిసేపు పాస్టమ్ని ఏడిపిస్తాను. ఏడిపించి తీసుకొచ్చి 7:30 కల్లా ట్రైన్ ఎక్కించి తిరిగి 8:30 గంటలకల్లా ఒంగోలు దిగి అక్కడి నుంచి టిఫిన్ తింటే మాకు ఒక బస్సు మిస్ అయింది. అక్కడ టిఫిన్ చేస్తే మాకు ఒక బస్సు మిస్ అయింది. ఆ బస్సు మిస్ అవ్వకుండా ఉండాలని టిఫిన్ కూడా మానుకొని పరుగులు తీసుకుంటూ 9వ గంటకి ఒక గిద్దలూరు బస్సు ఉంటుంది. ఆ బస్సుకి కరెక్ట్గా 10 గంటలకల్లా మేము ఇక్కడ దిగి ఆ నుంచి అయ్యో 10:30 అవుతుంది అని చెప్పి ఇంటికి ఫోన్ చేసి తొందరగా మాకు బండ్లు పంపండి అని పరుగులు తీసుకుంటూ ఇక్కడికి వస్తే 10:30 గంటలకి 120 కిలోమీటర్లు పరుగెత్తుకుంటా నేను ఎక్కడికొస్తే, ఎక్కడికొచ్చిన తర్వాత మన వాళ్ళు ఎన్ని గంటలకు వస్తున్నారు? 11:30 నుంచి 12 మధ్యలో వస్తున్నారు. ప్రియా సహోదరులరా, ప్రభు సన్నిధిలో మనం క్రమం కలిగి నివాసం ఉండాలి. పిలిచిందేమో మార్తా, గృహంలోనికి యేసుని పిలిచింది ఎవరు? మార్తా. కానీ మార్తా కుటుంబంలోనే ఆమె శ్రమ తెచ్చుకుంటుంది. ఎందుకంటే ఆమె దేవుని ఎడల విశ్వాసం లేదు. ఆయన పాదాలు పట్టుకుంటూ ఆమెకి జాప్యం వచ్చింది. పాదాలు పట్టుకున్నట్టే ఈడ ప్రభు ఉన్నాడు. మనం ఆడు కూర్చొని ప్రభువుని పట్టుకుందాం అనుకుంటున్నాము, కానీ మనం పాదాలు పట్టుకోవటంలో జాప్యం చేస్తున్నాము. మన మందిరమే కదా, మన ప్రాంతమే కదా, మన భాస్కరే కదా, ఉంటాలే ఉన్నట్టుగా మనం ఏం చేస్తున్నాము? మార్తా వలె విస్తారమైన పనులు పట్టుకొని పరుగులు తీస్తున్నాం. కానీ సమయభావం పాటించి 10:30 నుంచి 12 గంటల దాకా, లేదు 12:30 దాకా చెప్పుకుంటే 2 గంటలే మనం తీసుకుంటుంది. 12కి స్టార్ట్ చేసాము, 1 గంటకు ముగిస్తున్నాం. అంటే ఎన్ని గంటలు? 2 గంటలే. అది మీరు 10:30కి వస్తే 12:30కి అయిపోతే ఇంకో పని ఉంటే మీరు పొలం పని, ఇంట్లో పని చేసుకోవచ్చు కదా. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాము? సమయాన్ని 12 గంటలకి మనం ప్రార్థన మొదలు పెడుతున్నాం. ఇది క్రమమా? మీకు మీరు పరిశీలించుకోండి, ఇది క్రమమేనా? ఈరోజు మనం ఎలా ఉంటున్నాము? మార్తా వలె ఉన్నాము. మన జీవితాల్లో మార్తా వంటి పరిస్థితిని పక్కన పెట్టండి. ప్రభువుని పిలిచిందే మనమే, కానీ ప్రభు యొక్క దీవెనలు ఎవరు పొందలేకపోతున్నాము?
పిలిచిన వ్యక్తే పొందలేకపోతున్నారు. బయట వాళ్ళు అయితే ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, బయట వాళ్ళు అయితే రోగాలు పోగొట్టుకుంటున్నారు, బయట వాళ్ళు అయితే ప్రభువుని తెలుసుకుని ఆరాధిస్తున్నారు. కానీ పిలిచిన మనమే విస్తారమైన పనులు పెట్టుకుని ప్రభువుని దూరపరుచుకునే వారిగా మనం ఉంటున్నాము. దయచేసి అలా కాకుండా పిలిచిన నువ్వే ప్రభు సన్నిధిలో కూర్చో, ఆయన పాదాలు పట్టుకో. ఆయన యొక్క మహిమను నీ మీద, నీ కుటుంబం మీద, నీ యొక్క ప్రసన్నత, ఆయన ప్రసన్నత నీ కుటుంబంలో దిగి వచ్చేలాగా ఆయన పాదాలు ఇక నుంచైనా పట్టుకో. నీ హృదయం మార్చుకో. తూతూ నామమాత్రపు భక్తి చేస్తున్నామేమో, నామమాత్రపు భక్తి మనం చేస్తున్నాము. మన అవిధేయతలు ఇంకా లోపల ఉన్నాయేమో, మన యొక్క పాపాలు ఇంకా ఎక్కడన్నా, మన మూల అవశేషాలుగా ఎక్కడన్నా ఉన్నాయేమో. దయచేసి మన పాప దోషాలు పక్కన పెట్టి మార్తా వంటి మన స్వభావం మార్చుకొని మరి ఎవలే మారితే మన కుటుంబాన్ని బట్టి సంఘం మారబోతుంది, మన కుటుంబాన్ని బట్టి ప్రాంతం మారబోతుంది, మన కుటుంబాన్ని బట్టి పరిస్థితులు మారబోతున్నాయి, మన కుటుంబం బట్టి సమస్తం కూడా దేవుడు గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకే యోబు శ్రమలో ఉండి కూడా ఏమంటున్నాడు, అయ్యా నేను శ్రమలో ఉన్నా నీవు నాకు ఉంటే చాలయ్యా. ఏమంటున్నాడు, నేను పాతాళంలో ఉన్నా కానీ నీవు నాకుంటే అది నాకు ఇల్లేనయ్యా అంటున్నాడు. మనం ఈరోజు లోక సంబంధమైనటువంటి ఎన్నో ఇల్లు కట్టుకుంటున్నాం. ఆ ఇంట్లో మన ప్రభు ఉన్నడా మనం పరిశీలన చేసుకుందాం. 1 పేతురు 2:9 మనం ఒక్కసారి గమనిద్దాం, ముగించుకుందాం. 2వ సమయం 1 పేతురు 2:9. ఆప్తులైన వారే హాని చేయ చూపినా మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూపినా మిత్రులే నిలువకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. ప్రియ సహోదరులరా, నమ్మకమైన దేవుడు మన పక్షాన ఉంటున్నాడు. ఆయన ఆహ్వానించాలి మనం. అంతవరకు మన గృహంలో రోగం ఉంది, అదే శోధన ఉంది, శ్రమలు ఉన్నాయి, చివరికి మరణకరమైన పరిస్థితి వచ్చిన ప్రభువుని చేర్చుకున్న మార్తాను బట్టి, ప్రభువుని ఆరాధించిన మార్తాను బట్టి చివరికి తన సహోదరుడు ఏమయ్యాడంట, సజీవ లోకములో నిలబడ్డాడంట. సజీవంగా సాక్షార్థంగా ఆ కుటుంబం ఉన్నదంట. ఆ కుటుంబంలో సువాసనలు, ఏ సువాసనలు? క్రీస్తు అనేటువంటి సువాసనలు ఆ గృహములో విరచిమ్మాయంట. అందుకే చూడండి ఒక్కసారి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకుల సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై. ఇప్పటి వరకు మనం ఎక్కడున్నామంట? చీకటిలో ఉన్నామంట. అయితే మనల్ని వెలుగులోనికి పిలిచింది ఎవరంట? రాజు. ఎవరైనా ఈ లోకాన్ని ఏలేటువంటి రాజు మనల్ని ఎక్కడికి పిలిచాడు? వెలుగులోనికి పిలిచాడు. చీకటిలో ఉన్న మన జీవితాలను, ఆరిపోచున్న మన జీవితాలను, మోడుబారిన మన జీవితాలను ఈ రాజు ఏం చేశాడంట? ఆశ్చర్యకరంగా పిలిచాడంట. వెలుగులోనికి ఎలా పిలిచాడు? ఆశ్చర్యకరంగా. చూడండి, ఆయన యొక్క కార్యాలు ఆశ్చర్యములు. చెవికి వినపడవు, అవి కంటికి కనపడవు, ఇంకా హృదయానికి గోచరము కావంట. హృదయానికి ఏమవ్వంట? గోచరం కావు. చూడండి, అంతవరకు మనం ఎలాంటి జీవితంలో ఉన్నా ప్రభు మనల్ని ఆవరించగానే మనం ఏమవుతామంట? పరిశుద్ధులుగా మారి మన జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి మారుస్తాడు. ఆ స్థితి
ఆ స్థితి మనకి మారాలి అంటే మన హృదయంలో ప్రభు దగ్గర ఆరాధన చేయాలి. మన హృదయాన్ని ప్రభువుకి అంకితం చేయాలి. ఆయన పాదాలు పట్టుకొని మనం ఆయన సాక్షిగా నిలబడమంటున్నాడు. ఇంకా మనం చూస్తే చీకటి అగాధ జలముల పైన అల్లాడుచున్నదంటది. చీకటి ఎక్కడుందంట? ఆది కాండములో చెప్తాడు, అగాధ జలముల పైన అల్లాడుచున్నది. ఇక్కడ మనం 1 పేతురు 2:9 వేస్తే, మీరు చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన మీ ఆయన ఎవరంట? రాజు అంట. అలాగే అగాధ జలముల పైన చీకటి ఉన్నప్పుడు దానిని వెలుగుగా మార్చిన ఆయన ఎవరంట? ఆయన గొప్ప రాజు, మన ప్రభువే. ఇంకా మనం చూస్తే ఆ భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మిన దాంట్లో ఒకసారి చూడమ్మా, ఆది కాండం 15:12 చూడు. అదేం చీకటి అక్కడ చూద్దాం. ఆది కాండం 15:12. భయంకరమైన కటక చీకటి అతడికి కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారిని దాసులుగా ఉందురు. చూడండి, అప్పుడు వచ్చినటువంటి ఆది కాండంలో ఆ యొక్క చీకటి ఏం చేసిందంట? తనది కాదు దేశంలోకి వెళ్ళి బానిసత్వులుగా మారిపోయారంట. ఎవరి బానిసలుగా మారిన వ్యక్తులు? ఇజ్రాయేలు ప్రజలు. ఇంకా మనం చూస్తే చీకటిలో నుంచి అనేక చీకటి తెగుళ్ళు ఉన్నాయి నిర్గమకాండంలో, కానీ చదవద్దు. అలాంటి తెగుల్లో నుంచి, ఇలాంటి పరిస్థితుల నుంచి మనల్ని ప్రభువు వెలుగులోనికి తీసుకురావటానికి సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నుంచి మనం ప్రభువుని తెలుసుకొని ఆ చీకటిలో నుంచి మనము వెలుగులోనికి నడిచాలంటే మధ్యలో నడిపిస్తున్న వ్యక్తి ఎవరై ఉన్నాడంట? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రక్తంతో మనల్ని కడిగి పాపాలను శుద్ధి చేశాడు. మనలో చీకటి జీవితాల నుంచి ఆయన మనల్ని వెలుగులోనికి తీసుకొచ్చాడు. అందుకే 49వ అధ్యాయం యెషయా గ్రంథము 8వ అధ్యాయం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 49:8. బయటికి రండి అని చీకటిలో ఉన్న వాడితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడే ప్రజలను నిబంధనగా నియమించాడంట. చూడు, ఇంతవరకు చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తీసడానికి ఆయన నిబంధనగా తీసుకొచ్చాడంట. ఇంకా మనం 50:10 చూస్తే, 50:10 చూసామంటే మనం ఒకసారి ఇంకో మాట చూడండి. మీరు యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినును వాడెవడు? ఎలుగు లేకయే చీకట్లో నడుచువారు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకుని వలనని, ఇదిగో అగ్ని రాజుబెట్టిన అగ్ని కొరవులను మీ చుట్టూ పెట్టుకుని వారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి, రాజబెట్టిన అగ్ని కొరువులలో నడువుడి, నా చేతి వలన అది నీకు కలుగును. చూడండి, ప్రభు యొక్క ప్రసన్నత ఉంటే ఆ రాజబెట్టిన అగ్నిలో నుంచి కూడా మనము నడుస్తామంట. అట్టి ధన్యత మనకు కావాలంటే, అలా మనం నిలబడాలంటే, ఆ రీతిగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలంట? ప్రభు సన్నిధిలో నిలబడాలి, ఆయన్ని చేర్చుకోవాలి. అందుకే యెషయా గ్రంథం 61లో మాట అంటాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. చూడుము, భూమిని కటిక చీకటి కమ్ముచున్నది, ఆ చీకటి కమ్మక మునిపే నువ్వేం చేయాలంట? ప్రభువుని పట్టుకోవాలంట. అందుకే నీకు వెలుగు వచ్చినప్పుడే నువ్వు ప్రభువుని ఆహ్వానించు. నీకు వెలుగు వచ్చినప్పుడే ఆ వెలుగులో నువ్వు నడువు. ఆ వెలుగే మనలో ఉన్న ప్రతి శ్రమ, శోధన, బాధన, వేద సమస్తం నుంచి ప్రభు మనలను విడిపించునుగాక. ఆమేన్. ఎలాంటి కుటుంబముగా ఉండాలి మనం? బేతనీయ కుటుంబముగా మరియ వలె మనము ఉన్నట్లయితే మన జీవితాలలో సాక్ష్యం నిలిపిద్దంట. ప్రియా సహోదరి సహోదరులరా, ఈ రోజుల్లో మనము పిలిచినటువంటి ప్రభువుని మనమే దూరపరుచుకునే వారిగా కాకుండా ఆయన ప్రసన్నతను, ఆయన మహిమను, ఆయన ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డగా మనం ఉండి ఆయన సన్నిధిలో నడవాలని ప్రభు పేరిట మీ అందరూ కూడా ప్రకటిస్తున్నాను.
హల్లెలూయా.